అన్నిటికన్నా మించి లాస్ట్లో అన్న మా జగన్ అన్నది కూడా ఒకసారి పెర్ఫార్మెన్స్ చూసేయండి. అసలు అన్నదైతే వేరే లెవెల్. జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎవరు లేరు అన్న మాట చేస్తే అన్నప్పుడు దాకా మొత్తం వివేకానంద రెడ్డి గారి కోసం మాట్లాడాడు, అదంతా తీసాను. 6 నిమిషాల నుంచి పెట్టాను. జాగ్రత్తగా రండి, అన్న ఆణిముచ్చారు వెళ్తాడు. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాట బయటకు వచ్చింది హెడ్లైన్స్ లో. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్, అసెంబ్లీకి ఎలా వస్తారో రాజశేఖర్ గారు నానని చెప్పారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకి ఏకంగా కత్తులు తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు. దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ఆయనేనట జగన్ అన్న పెర్ఫార్మెన్స్ అప్పట్లో. అప్పుడు నమ్మేం కదా మరి. ఓన్లీ ఒక్కట ఇన్సిడెంట్నే పెట్టకుండా వరుసగా చెప్పుకొచ్చాడు అన్న క్లియర్గా, పక్కడ్బందీగా. ఒక మంచి రైటర్, ఒక సినిమా రైటరు, ఒక సీన్లని దేని పక్కన ఏది ఉంటే రక్తి కడుతుంది అనేది చాలా పక్కడ్బందీగా బేర్చి అది అన్నకు స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు అన్న దగ్గర ఒక టాలెంట్ ఉండేది. పేపర్ చూడకుండా మాట్లాడేవాడు. ఫుల్గా ప్రిపేర్ అయిందే. పొద్దున 5:30 తెలిసింది మటర్ గురించి, సాయంత్రం 5:30కి వచ్చాడు అంటే 12 గంటలు బాగా ప్రాక్టీస్ చేశాడు అన్న. ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళని, ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు చూడండి. ఆ లైన్లో వింటే ఎవడన్నా నమ్మేస్తాడు. అలాగే నమ్మేసాం మేము కూడా, ఎవడన్నా సరే. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే ఆ రాష్ట్రంలో అప్పుడు ఎవరు చచ్చిపోయినా కూడా దానికి కారణం సీఎం గారే, చంద్రబాబు గారే. జగన్ అన్న సీఎంగా ఉంటే ఆ రాష్ట్రంలో ఎవరు చచ్చిపోయినా జగన్ అన్న కాదు కారణం. వీళ్ళైతే డైరెక్ట్ చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీలు కూడా చేస్తారు, చంపేస్తారు, రోడ్ల మీద ఇడ్చి కూడా చంపించేస్తారు, ఏమన్నా చేస్తారు. అది జగన్ అన్నకు సంబంధం లేదు. కానీ ఎవడన్నా గుండుపోటుతోటో కారు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి సంబంధం. అప్పుడు రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దురదృష్టంతో ఆయన సీఎంగా ఉన్నారట, అందుకని ఆయనే సంబంధం అట. మరి కేసు పెట్టలేపారు జగన్ గారు. ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నారు కదా, రాజారెడ్డి గారు చంపిన కారణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు పెట్టండి పోనీ. అప్పుడైతే మీ దగ్గర అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది కదా, ఇప్పుడు పెట్టేయండి. పెట్టేసి ఆయన జైల్లో పంపించండి సార్, పంపించండి. నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు. నా మీద దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. ఆ కేసు కూడా పెట్టండి సార్, ఇరికించేయండి ఆయన్ని. ఆయన మీద అసలు ఒక్క కేసు కూడా లేకుండా ఉన్నాడు. మొత్తం నీతిగా నిజాయితీగా బతికి ఒక్క కేసు లేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఏకైక వ్యక్తి అనుకోండి ఈ భారతదేశంలో. కాబట్టి మీ తాతను చంపిన కేసు, మీ నాన్నగారిని ఆయన మామూలుగా యాక్సిడెంట్లో చనిపోయినా కూడా ఆయన కూడా చంపేశాడు ఈయన అని చెప్పి పెట్టండి సార్ కేసులు ఎట్టేసి ఆయన జైల్లో పంపించేద్దాం ఆయన్ని. 4.5 సంవత్సరాలు అయింది మీరు వచ్చి అధికారులకి. ఎందుకు పెట్టలేపారు కేసులు? మరి ఎందుకు వచ్చిన మాటలండి ఇవి? అబద్ధాలు కదా సార్, ప్రజలను మోసం చేయడం కాదండి ఇది. మీరు ఏదైనా రాజకీయంగా మీరు సీఎం అవ్వాలనుకోండి, కాదు, తప్పలేదు. నేను సీఎం అయితే ఇలా చేస్తాను, చంద్రబాబు నాయుడు గారికి పలానా పనులు చేయలేపాడు నేను వచ్చి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయలేపాడా నేను వచ్చి చేస్తాను, అది చెప్పాలి. కానీ లేనిపోయిన దుష్ప్రచారం చేస్తారా? ఆయన చేయని తప్పుల్ని, ఆయన చేయని హత్యలు ఆయన చేసాడు అంటారా? ఆయన అనన్న మాటలు క్రియేట్ చేసి ఎస్సీలను అవమానించాడు, రైతులను అవమానించాడు అని అనన్న మాటలు క్రియేట్ చేసి మోసంతో నెగ్గుతారా? చచ్చ మోసంతో నెగ్గిన గెలుపు ఎక్కువ కాలం ఉండదు సార్. మోసం ఎక్కువ కాలం రాణించదు. కొద్ది కాలం ఆనందంగానే ఉండొచ్చు మోసం చేసినాడు, బట్ అది శాశ్వతం మాత్రం కాదు. ఎప్పుడు కూడా నిజం నిజాయితీయే శాశ్వతం. ఇప్పుడు చూడండి మీ అబద్ధాలన్నీ బయటపడిపోయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. చేసింది చిన్నాన్ని చంపేసింది ఎవరో నేను సిబిఐ చెప్పేసింది, కోడికత్తి డ్రామా ఎవరో ఈరోజు ఎన్ఐఏ చెప్పేసింది, హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ పార్టీయే వాళ్ళు చెప్పేశారు, రాజారెడ్డి గారు ఫ్యాక్షన్ కక్షల్లో భాగంగా ఒకళ్ళొకరు చంపుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. 4 విషయాల్ని ఒక్క పాయింట్ దగ్గరకు వచ్చి 4 విషయాలు బురద చంద్రబాబు నాయుడు గారి మీద జల్లారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా వచ్చిన ఆర్టిస్టులు అందరూ కోడికత్తి అంటే కోడికత్తి అన్నారు, వివేకానంద రెడ్డి అంటే అదే ఆ మాట మీద కూర్చున్నారు. కానీ అన్న మాత్రం మరి సీఎం కదా, మినిస్టర్లు ఒక్కో పాయింట్ మాట్లాడితే మరి సీఎం ఎక్కువ పాయింట్లు మాట్లాడాలి కదా. అందుకని అంత దారుణం అండి, అంత దుర్మార్గమా ఒక వ్యక్తి మీద? డైరెక్ట్గా గెలవలేరా ఇన్ని మీరు?
నిజాయితీగా వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని గెలవడం అసాధ్యం అని మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పేసుకోండి పోనీ ప్రజల ముందుకు వచ్చి. నిజాయితీగా గెలవాలంటే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఎవరికి సాధ్యం కాదని ఒప్పేసుకున్నట్టే. ఎందుకంటే మీరు చేసిన పనులు అలాగే ఉన్నాయి. ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. అదిగో సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది కాశ్మీర్ ప్రసాద్. ఇదిగో మన అన్న సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది మన అన్న. ఇప్పుడు కాశ్మీర్ ప్రసాద్ వచ్చి సిబిఐ వాళ్ళు సరిగ్గా చేయలేదు అంటున్నాడు. మరి ఎవరు చేయాలి ఇప్పుడు వచ్చి? FBI వాళ్ళు చేయాలా, లేకపోతే ఇంటర్పోల్ వాళ్ళు వచ్చి చేయాలా, లేదా చైనా పోలీసులు, లేకపోతే ఇంకొక రష్యా పోలీసులు రావాలా? ఎవరు వచ్చి చెప్తే నమ్ముతారా మీరు? ఎవరు వచ్చి మీరు చేసింది అదో పని మీరు ఎదవలరా అని చెప్తే నమ్ముతారు మీరు? కోర్టు చెప్పినా నమ్మరు, సుప్రీంకోర్టు చెప్పినా నమ్మరు, NIA చెప్తే నమ్మరట, సిబిఐ చెప్తే నమ్మరట. మరి ఎవరు చెప్పాలరా బాబు మీకు? డైరెక్ట్గా దేవుడి దిగి వచ్చి చెప్పాలా? అప్పుడు కూడా నమ్మరు. నువ్వు దేవుడేటి గ్యారంటీ అని అడుగుతారు మీరు. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటకు పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే ఒక్కసారి చూడండి మీరు. ఇగో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈ పక్కన సునీత గారు, ఈ పక్కన షర్మిల గారు. అప్పుడు అన్న వెనకాతలే నిలబడ్డారు బలంగా. వాళ్ళు అన్న వెనకాతలు నిలబడి అన్నకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ సొంత కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా అనతోలేరు. తెలుసా మీకు? ఈ ముగ్గురు కూడా వీళ్ళ మీద డౌట్ పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద. వీళ్ళే చంపేశారని ముగ్గురు కూడా. ఆ రోజు ఉన్న ముగ్గురు ఈ రోజు లేరండి. సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లేదు జగనన్ననే. నువ్వు నేను ఎలా నమ్ముతావు అని అడుగుతున్నాను నేను. ఈ వైసీపీలో కొద్ది మందిని అడుగుతున్నాను. సొంత చెల్లి నమ్మట్లే, సొంత తల్లి నమ్మట్లే, సొంత బామ్మర్ది నమ్మట్లే, సొంత చిన్నాన్న కూతురు నమ్మట్లే. మనం ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలయ్యా చెప్పండి బాబు. నేను లాజిక్ ఉంటే ఆ కేఎస్ ప్రసాద్కి ఒక 5 రూపాయలు పేటీఎం కొట్టండి, ఎలా నమ్మాలో చెప్తాడు. లేకపోతే ఆడు సాక్షిలో ఉన్నాడు కదా, మా కళ్ళు చిదంబరం లాంటాడు ఒకడు, ఆడు కొట్టండి ఒక 5 రూపాయలు, ఆడు వచ్చి వాగుతాడు. సిగ్గు సర లేకుండా. ఇంకానే ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా, డైరెక్ట్గా ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా. ఇంకా ఏదో ఉంది, ఇంకా మేము ఏదో మ్యాలిపులేట్ చేస్తాం, ఇంకా ప్రజలను మోసం చేద్దాం అంటే మేము అందరూ ఎర్రోళ్ళమా? ఏపీలో ఉన్న వాళ్ళు అందరూ అని. మీరు ఏ సోలు చెప్తావు సోలు నమ్మేయడానికి, ఏ సోనియా కబూర్ చెప్తావు సోనియా కబూర్ నమ్మేయడానికి. అయిపోయింది మీ కథ. సినిమాకి ఎండగాడు పడిపోయింది. మీరు చేతగాక బూతులు తిట్టించడము, చేతగాక కేసులు పెట్టి మాలాంటి లోపల పెట్టించడము, చేతగాక ఏమైనా దొంగదోడులు చేపించి చంపించడము, ఇది తప్ప. క్లోజ్. మీ పిక్చర్కి ఎండగాడు పడిపోయింది. వైసీపీ పార్టీ అనే దానికి కేవలం 2024లో ఓటమి మాత్రమే కాదు, ఆ పార్టీకి క్లోజింగ్ అయిపోయింది సినిమా. ఇట్స్ ఓవర్. అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం they will represent everybody whomsoever needs to be represented. ఇక్కడ ఇలా అన్నాడా అన్న? సిబిఐ ఎంక్వైరీ చేశారు. వేస్తే అన్న గెలిచిన వెంటనే మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దని వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. మరి ఇక్కడ సిబిఐ అడిగిన వాళ్ళు ఎందుకు తీసుకున్నాడు వెనక్కి? పోనీ పాపం సునీత వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకుంది. సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టించాడు అన్న. ఇక్కడ సిబిఐ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకెళ్ళాడు. ఇక అప్పుడు మళ్ళీ సునీతం సుప్రీంకోర్టుకు పోయి ఆ సిబిఐ ఎంక్వైరీకి ఏదో ఆ కోర్టు తెలంగాణ కోర్టుకి వేయించుకుంది. అక్కడి నుంచి పరిగెట్టింది కేసు. ఇది ఇన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇందులో కనపడట్లేదా? అర్థం కావట్లేదా? సపోర్ట్ చేసే 10 మందిని అడుగుతున్నాను నేను. ఇది దుర్మార్గం కాదా? తప్పు చేస్తే మనోడైనా పగోడైనా తప్పే, ఒప్పేసుకోవటం, దాన్ని తగ్గ క్షమాపడం, ఇంకోటి ఏదో అడగటం, అంతే తప్ప ఇప్పటికింకా ఆ తప్పుని సమర్థించుకుంటూ, ఇప్పటికింకా ఆ తప్పుని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలనుకుంటూ, ఇప్పటికింకా సునీత రెడ్డి గారి మీద నెట్టేయాలనుకుంటూ ఏం ప్రయత్నాలు రయ్యి? ఇంకా ఇదేమన్నా జమానా పాతకాలం అనుకుంటున్నారా? ఇది నిజాం నవాబుల జమానా అనుకుంటున్నారా? రాజులు ఏది చెప్తుంది నడిచేయడానికి? ఇది అంబేద్కర్ జమానారా? సోషల్ మీడియా జమానా ఇది. ఏ గొట్టంగాడు, ఏ లఫుట్గాడు అబద్ధాలు చెప్పి జనాలు నమ్మించడానికి నడవదెక్కడ. ప్రతి దానికి ఆధారం, ప్రతి దానికి ఎవిడెన్స్ చూస్తున్నారు జనం ఈ రోజున. పనికిమాలను చెప్పి ప్రతి పనికిమాలిన అబద్ధాలు చెప్పడానికి ఈరోజు తెలుగుడు ఎవడు సిద్ధంగా లేడు. అప్డేట్ అవ్వండి, మంచిగా బతకండి, అన్యాయాలు చేయకండి, మడ్డలు చేయకండి, మోసాలు చేయకండి. అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. అవన్నీ చేస్తే కలిసి శిక్షణ అనిపించాల్సిందే కదా. సిట్టు వేసింది ఎవరమ్మా? సిట్టు వేసింది చంద్రబాబు నాయుడు గారు అని మీరే చెప్తా ఉన్నారు. ఎలా ఉంది అని అంటే, దొంగతనం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని అంటారు. మర్డర్ హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు. ఇది ఏ స్థాయి స్ట్రాటజీ అంటే అండి, సాధారణమైన మనుషులకి ఇది అర్థం కాదు.
ఇది ఎలా ఉంటుందంటే జనరల్గా సామెత ఏంటి, దొంగ ఆడు దొంగతనం చేసి ఎదుటి దొంగ అంటాం. అదే తప్పు. కానీ దొంగతనం చేసి ఎదుటోడిని దొంగ నువ్వే దొంగ అని మళ్ళీ జనాలందరికీ ఈడు దొంగతనం చేసండి, మళ్ళీ ఈడు ఎదుటోళ్ళు దొంగ అంటాడండి. ఈడు బాబ్బా ఎత్తుకి పై ఎత్తుకి అమ్మ మొగుడెత్తిది జగన్ అన్నమాట అండి. ఆ మాట ఒకసారి మళ్ళీ వినిపిస్తాను చూడండి. దొంగతనం చేసిన వాళ్ళు దొంగ దొంగ అని అంటారు, దొంగతనం చేసేవాళ్ళు దొంగ దొంగ అంటారు. మర్డర్ హత్య చేసిన వాళ్ళు వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయింది. ఎవరు చెప్తున్నారండి ఆ మాట? ఆ మాట చెప్పేది ఎవరు? ఇక్కడ ఈ రోజున ఆ మర్డర్ కేసు ఎవరు చూపిస్తుంది? ఏ కుటుంబం కేసు చూపిస్తుంది అంటే మర్డర్ చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులే. కానీ అన్న ప్రెస్ ముందుకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ ఆయన చేసి మళ్ళీ మమ్మల్ని అంటున్నాడు. బాబా ఏం లింక్ అండి ఇది. చదరంగంలో 4-5 స్టెప్పులు ఎక్స్ట్రా ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికన్నా మించిపోయాడు అన్న. అంటే నాకు కూడా చదరంగం వచ్చు కాబట్టి అన్నేసే ప్రతి స్టెప్పు నా కర్మగలు నాకే అర్థమవుతుంది. చూడండి మరి ఏ స్థాయిలో ఎవరన్నా సరే, ఇప్పుడు నేను దొంగతనం చేసి ఎదుటి దొంగ అని అనుకో, కాసేపుడికి అర్థం చేసుకోవచ్చు ఇతను దొంగ అన్నట్టు ఇతను అయి ఉండొచ్చు కదా అని. కానీ నేను దొంగతనం చేసి ఎదుటి దొంగ అని ఏమంటే మళ్ళీ ఈ దొంగ ఇతనే మళ్ళీ నన్ను అంటున్నాడండి, నేను దొంగతనం చేశానండి, దొంగతనం చేసిన అతనే దొంగ నన్ను అంటున్నాడండి అంటే అసలు ఎవరికన్నా అనుమానం వస్తుందా? ఎవరికన్నా? దీనికైతే చప్పట్లు కొట్టాలి, మనం చప్పట్లు కొట్టాలి. జగన్ అన్న ఇది నీ స్టెప్ అసలు అద్భుతం. వాట్స్ అ బ్యూటీ. అదిరిపోయిందండి. అయితే అదండి మ్యాటర్. కానీ చేసిన తప్పు ఎన్నకాలం నడవదు. మన దగ్గర ఉన్న ఆస్తి కానీ, మన దగ్గర ఉన్న అధికారం కానీ, పోలీసు కానీ, ఈ లోకంలో ఏది పని జరగదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు దేంతో మొదలయ్యావో నువ్వు దాంతో తట్టపుట్ట సర్దేయాల్సి వస్తుంది. నువ్వు ఏది విత్తుదువో నువ్వు అదే కోయుదువు. నువ్వు ఇప్పుడు మామిడి విత్తనం వేసి నాకు పనసకాయ కావాలంటే రాదుగా. అలాగే నువ్వు నేరం చేసి నాకు మంచి జరగాలంటే కుదరదు, నీకు అలాంటిది ఎదురవుతుంది. అది ఆ నీతి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని వీలున్నంత వరకు నిజాయితీగా వీలైతే ఎదుటోడికి సాయం చేయడం, లేకపోతే అన్నీ మూసుకుని ఎదుటోడికి నష్టం కలిగించుకుని ఉంటే రాష్ట్రం కాదు దేశం కూడా బాగుపడుతుందని మహాసేన మీడియా నుంచి మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.